कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే ఈ కళ గుండెలో ముళ్ళని మార్చు పూదోటలా మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ నమస్కారం అండి. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇంత ఆలస్యమా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏం బాబాయ్? నమస్కారం. రండి. నమస్కారం అండి. నమస్కారం. ఏంటా సీను, నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగా? బాగున్నారండి? నమస్కారం అయ్యా. ఈయన పేరు భాస్కర్రావు. ఈ సుందరకాండలో జరగబోయే సంఘటనలకు సూత్రధారి వీరే. ఈయన ఈ ఊళ్ళో పోస్ట్ మాస్టర్ 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈవిడేనండి రాజ్యలక్ష్మి, భాస్కర్రావు గారి అర్థాంగి. అర్థాంగి అన్న మాటకి నిర్వచనంగా ఈమెనే చెప్పుకోవచ్చు. ఈమె పేరు వాణి. భాస్కర్రావు రాజ్యలక్ష్మిల పెద్ద కూతురు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటుంది. నమస్కారం అమ్మా. పిల్లలంతా బాగున్నారా? బాగున్నారండి. నమస్కారం అండి. హలో సార్. బాగున్నారమ్మా? బాగున్నారండి.
ఎరా చిట్టబాయ్ రా 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 బాగున్నారా ఒక నిమిషం ఇలా రండి, మీతో మాట్లాడాలి. నమస్కారం అమ్మా. పదండి పదండి వస్తున్నాను. ఏంటమ్మా? దుర్గ మీకు ఏమన్నా ఫోన్ చేసిందా నాన్న? లేదమ్మా, నేను తన కోసమే చూస్తున్నాను. ముహూర్తం వేళకే డబ్బు తీసుకొచ్చి ఇస్తానంది. ఇంకా ఎందుకు రాలేదు? అవునమ్మా, మీ ఆయన ఏమన్నా డబ్బు తీసుకొస్తాన్నాడా? ఇతను భాస్కర్రావు గారి పెద్దలుడు కృష్ణ. ఈయన కిరాణా కొట్టు నడుపుతున్నాడు. ఏమండి, ఏమైందండి? చాలా చోట్ల ప్రయత్నించాను వాణి, కానీ 25,000 కంటే ఇవ్వమని చెప్పారు. దాంతో మనం ఏం చేయగలం? వాణి, మన అమ్మాయిల కోసం చేయించిన నగలున్నాయి కదా, అవి తాకట్టు పెడదాం. ఈ అమ్మాయి పేరే స్వాతి, వాణి పెద్ద కూతురు. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలీదు. ఈ అమ్మాయి వాణి చిన్న కూతురు స్వప్న. చదవటమే ఈ అమ్మాయి పని. వాణి కృష్ణలకు ముద్దుల కూతురు. వద్దు. ఇతనే శ్రీకాంత్, రాజ్యలక్ష్మి భాస్కర్రావుల కొడుకు. చెల్లెలి పెళ్లి కోసం అన్ని పనులు తన భుజాన వేసుకున్నాడు. ఈవిడే దుర్గా, భాస్కర్రావు రాజ్యలక్ష్మిల రెండో కూతురు. పాపం ఈవిడికి సంతానం లేకుండా పోయింది, కానీ ఉండుంటే చంటి బిడ్డకిచ్చే చనుబాలకు కూడా వెలకట్టి వసూలు చేసేదేమో. ఇతని పేరు యాదగిరి, దుర్గ భర్త, ఆర్టీఓ ఆఫీసర్. చెయ్యి తడిపితే చాలు చక్రాలు లేని బండికి కూడా లైసెన్స్ ఇచ్చేస్తాడు. మావయ్య, దుర్గా వాళ్ళు వచ్చారండి. దుర్గా, ఏమైంది? దుర్గా, అనుకున్న డబ్బంతా దొరికిందా? ఎక్కడ నాన్న? 5 లక్షలంటే మాటలా? సెక్యూరిటీ లేకుండా ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఎలా అమ్మా? మామ ఎందుకట్లా పరేషన్ అవుతున్నావు? దానికి నేను బందోబస్తు చేసినా కదా. గట్లా చూస్తావే, చెప్పు మీ అయ్యకు. నాన్న, మన ఇల్లు తాకట్టు పెడితే 5 లక్షలు ఇస్తానని ఆయనకి తెలిసిన సేట్ ఒక ఆయన అన్నారు. తాకట్ట? ఏమన్నావమ్మా? మన ఇల్లు తాకట్టు పెట్టమంటావా? అది ఇప్పుడా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏంది మామ ఇంకా ఆలోచిస్తున్నావు? ముహూర్తానికి టైం అవుతుంది. నీ బిడ్డ పెళ్లి ఆపుకుంటావే ఏంది? అమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఏమండి, స్టాంప్ పేపర్లు ఇవ్వండి. నాన్న, ఈ స్టాంప్ పేపర్ల మీద మీరు సంతకం చేసి అందరి చేత సంతకాలు పెట్టించండి. మీరు తీసుకోండి. అలాగే నాన్న, ఇంకా మీరేమీ ఆలోచించకుండా ముందు మీరు సంతకం పెట్టండి, చెప్తాను. ఏమిటమ్మా, దీని మీద ఏమీ రాయలేదే? అబ్బా నాన్న, ఏం పర్వాలేదు నాన్న, అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు పెళ్లి జరగాలి కదా. ఏమండి, పెన్ ఇవ్వండి. సంతకం పెట్టండి నాన్న, పెట్టండి.
అందరూ సంతకాలు పెట్టేశారు. ఇంకా నేనే పెట్టాలి. కనివ్వండి. తీయండి. ఇదిగోండి నాన్న. ఇగో బామ్మ 5 లక్షలు. లోపలికి పోయి లెక్క పెట్టుకోండి. ఏమిటమ్మా ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. ఆ డబ్బు లోపల పెట్టండి. పెట్టే. లోపల పెట్టండి. పదండి పదండి. ఇంత కష్టపడి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా? వీళ్ళకి దొరికింది మామూలు సంబంధం కాదు, అమెరికా సంబంధం. ఇతనే పెళ్లి కొడుకు అజయ్. అమెరికాలో ఓ 2-3 క్యాసినోస్ కి ప్రొపరైటర్. ఈమె అజయ్ తల్లి భానుమతి, ప్రఖ్యాత కూచిపూడి డాన్సర్. అమెరికాలో కూచిపూడి ఆర్ట్ అకాడమీని నడుపుతున్నారు. ఇతని పేరు సంజయ్ మల్హోత్రా. ఇతని గురించి గొప్పగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఈమె పేరు వర్ష, భానుమతి సంజయ్ల కూతురు. అమెరికాలో ఉంటున్న ఇతనికి ఈ ఆంధ్ర అమ్మాయితో పెళ్ళెలా కుదిరింది అనుకుంటున్నారా? దానికో కథ ఉంది. ఈమె స్నేహ, భాస్కర్రావు రాజ్యలక్ష్మిల ఆఖరి కూతురు. ఊరి దేవాలయ ఉత్సవాల్లో రాముడిగా, సీతగా, రావణుడిగా వేషాలు వేసేది. ఇక్కడి నుంచే అజయ్ స్నేహల ప్రేమ కథ ప్రారంభమైంది. చాలా బాగుంది కదా. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ అమ్మాయితోనే జరగాలి. సావిత్రి. రండి సుబ్రహ్మణ్యం గారు. ఏమండి, ఒకే వీధిలో ఉంటున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళం. మీరు ఇప్పుడే వచ్చేది? మీకంటే మీ అబ్బాయినేవండి పొద్దునడగా వచ్చి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నాడు. అలాగా? మా నీలిమ వచ్చిందా? రా. పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. ఈ గిఫ్ట్ తీసుకో వదినా. వదినా, ఈ కొత్త పిలుపేంటి? ఎప్పటికీ మిమ్మల్ని అలాగే పిలవాలనుకున్నాను, కానీ ఈ రోజు నుంచి ఆ ఛాన్స్ లేకుండా పోతుంది. నాకేం అర్థం కావడం లేదు నీలిమ. అన్నయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కూడా కన్నాడు.
అన్నయ్యతో పాటు నేను కూడా అలా జరగాలని ఆశపడ్డాను. వాడి కలలు, నా ఆశలు అన్నీ ఈ రోజుతో ముగిసిపోతున్నాయి. ఏంటి నీలిమ నువ్వు మాట్లాడేది? మీ అన్నయ్య నన్ను ప్రేమించాడా? అంత ఆశ్చర్యపోతున్నారేంటి వదినా? అలా మీకెప్పుడు అనిపించలేదా? ఎప్పటి నుంచో మీ అన్నయ్య నాకు మంచి స్నేహితుడు. అంతేలే, చివరికి వాడికి మిగిలింది అదే. నీలిమ, సరే శ్రీరామ్ ఎక్కడా? తీసుకోండి. రేయ్, ఏంట్రా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు లవ్ చేసిన అమ్మాయిని ఇంకెవడో పెళ్లి చేసుకుంటుంటే నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? ఒరేయ్, నువ్వెందుకు వచ్చావు? స్నేహకి నీకు మధ్య ఉన్న ప్రేమ కథని బయటపెట్టి ఈ పెళ్లి ఆపడానికి వచ్చాను. రే, నోరు మీరా. ఇలాంటి పిచ్చి పని చేయడానిక నువ్వు ఇక్కడికి వచ్చింది? కాదు, నువ్వు చేయలేని పనిని నేను చేయడానికి వచ్చాను. రే, ఈ పెళ్లికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ముందు బయటకెళ్ళు. నేను వెళ్ళను రా. రే, బయటికి రేయ్, రేయ్, ఆగరా, నన్ను వదలు. శ్రీరామ్! నేను నిజం చెప్పు, రాకు. వదలు. శ్రీరామ్, ఇలా రా. ఇదేంటి? నీలిమ చెప్పిందంతా నిజమా? చెప్పు శ్రీరామ్, నువ్వు నన్ను ప్రేమించావా? చెప్పు, ఇదంతా నిజమా? ఈ టైంలో మనం ఇలా మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. నేను వస్తాను. శ్రీరామ్, అంటే అది నిజమన్నమాట. మరైతే నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు నాకెందుకు చెప్పలేదు? స్నేహ, ఎవరైనా చూస్తే బాగోదు. నేను వస్తాను. లేదు శ్రీరామ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. చూడు శ్రీరామ్, నువ్వు నన్ను ప్రేమించావేమో కానీ నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. నేను నిన్నొక మంచి ఫ్రెండ్గానే చూశాను. చూడు శ్రీరామ్, నా కారణంగా నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావేమో. అది జరగకూడదు. చూడు, నేను అమెరికా నుంచి తిరిగొచ్చేలోగా ఒక మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇదిగో నీ పెళ్లికి నా గిఫ్ట్. శుభముహూర్తోత్తిస్వను గృహంతు శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు శుభలగ్నమస్తు అయం ముహూర్త సుముహూర్తో అస్తు
शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगल अयो संस्मरणार्थं सर्वतो जयमंगलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः అయ్యయ్యో తాళిబొట్టు కనిపించట్లేదు ఎవరు తీసుకున్నారో కనిపించట్లేదా